హాయ్ అండి అందరికీ. మనం చేస్తున్నది ఏంటంటే చకినాల కోసం అండి. చూపిస్తున్నా చూడండి. ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి బియ్యాన్ని. ఇలా ఆరబెట్టుకుంటే ఇట్లా చూసుకోవాలి. చేతికి కొద్దిగా అంటుకుంటాయి రైస్ అయితే. తడి పొడిగా పట్టించుకోవాలి గిర్నీకైతే పిండి. పట్టించుకున్న పిండిని జల్లించుకోవాలండి. ఏమన్నా డస్ట్ లాంటివి ఉంటే మనకు జల్లెడలో పైకి తేలుతాయి కదా! అట్లా. కొంచెం పిండి తడిగానే ఉంటుంది. చేతి పెడితే ఇట్లా మెత్తగా ఉంటదండి. మనకు తెలుస్తది. సన్నగా ఆడించుకోవాలి. గిర్నీలో అయితే మంచిగా నువ్వులు, ఓమ, సాల్ట్ ఏసుకోవాలండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏముండవు. బాగా మిక్స్ చేసుకోవాలండి. మన పెద్దవాళ్ళేందంటే చలికాలం జలుబు, దగ్గు అట్లా జలుగుతాయనేసి అన్నీ ఆలోచించి చేస్తారండి. అదే దాంట్లో ఇదే ఒకటి సకినాలదేందంటే ఓమ వాడతాం గదా ఎక్కువ. చలికాలము ఐరన్ కంటెంట్ ఉంటది నువ్వులల్లో. వేడి బాడీకి మంచిగుంటదనేసి ఇవి ఎక్కువ చేసుకుంటారండి. మా సైడయితే తెలంగాణ సైడు. బావుంటాయండి తినడానికి గూడా. మనం వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ పిండిలో మంచి సమపాలంగా కలిసేలా కలుపుకోవాలి బాగా పిండినైతే. ముందే వాటరేసుకోవద్దండి. అన్నీ కలిసిన తర్వాత వాటరేసి కలుపుకోవాలి. జారుడులాగా ఉంటదండి. ఈ చకినాలు నాకు కూడా రాకపోతుండే ముందు. రీసెంట్‌గా నేర్చుకున్న. 3 ఇయర్స్ నుండి చేసుకుంటున్నా నేనే. నాకు వచ్చినట్టు. ఎందుకంటే చిన్న పిల్లలున్నారు నాకు ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చాలా ఇష్టము. నేను చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత పిండి నానితే అంత మంచిగొస్తాయండి పోయడానికి. ఎందుకంటే మనం చేయితోటే చేసుకుంటాం కదా! ఇట్లా అనేసి మిషన్ అది ఏముండదు దీనికి. చూడండి మా సైడయితే చకినాలు స్టార్ట్ చేసే ముందు గౌరీదేవిని చేసుకుంటారండి. దానికి బొట్లు పెట్టుకొని, మనం బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. మా అమ్మమ్మనైతే మాకు ఇట్లా బొమ్మల్లాగా చేసిచ్చేదండి చకినాల టైంలో. ఇసురు రాయి చేసేవాళ్ళు ఈ పిండితోనే. చిన్న పిల్లలకి చాలా చేసిస్తారు అట్లాంటి ఐటెమ్స్ అయితే ఈ పండుగ టైంలో. బావుంటదండి చూడ్డానికైతే ఊళ్ళల్లో. నాకైతే రీసెంట్‌గా నేర్చుకున్నా కాబట్టి ఈ విధంగానైతే వచ్చు. బానే వస్తాయండి. ఇట్లా చేసుకున్న తర్వాత కాల్చుకోవాలండి. ఇవి తీయరాదు తొందరగానే క్లాత్ పైనుంచెళ్ళి మీకు చూపిస్తున్నా చూడండి. ఇట్లా సరాతం తీసుకొని మెల్లిగా తీసుకోవాలండి. ఎందుకంటే క్లాతు కదిలినా అవి విరిగిపోతాయి. ఒక ప్లేట్ పైన 5, 5 అట్లా పెట్టుకొనేసి ఆయిల్‌లో వేసుకుంటాం మేమైతే. నాకు ముకుడు గూడా లేదండి పెద్దది. ఊళ్ళో ఉంది. నా దగ్గర ఉన్న దాంతోటే చేసుకుంటున్నా. ఈ వీడియో కోసం ముందు చేసుకుంటున్నానండి నేనైతే చూపియడానికి ఎవరైనా నాలాగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి గానీ, ఇట్లా ట్రై చేస్తారు గదా! వాళ్ళకి యూజ్ అయితదని ముందు పెడుతున్నా వీడియో. లేదంటే పండుగకి 4 రోజుల ముందు చేసుకుంటారు మా సైడయితే. చూపిస్తున్న విధంగానైతే తీసుకోండి. మెల్లిగా తీసుకోవాలండి. తీసేటప్పుడు ఇరిగిపోతాయి. మళ్ళీ వేయడం కష్టమైతది. మళ్ళీ ఈ పోసేటప్పుడైతే క్లాత్‌కు తడి కనిపిస్తుందా అండి మీకు? తడిగా కనిపిస్తది క్లాతయితే. చాలా పదన ఆరుతది దీనికే. అందుకే తొందరగా ఇరుగుతాయండి. మెల్లగా తీసుకోవాలి వీటినైతే. చూడండి నేనైతే 2 కేజీస్ అట్లా ట్రై చేశాను. ఎందుకంటే మీకు చూపియడానికని. నాకైతే అమ్మే తీసుకొచ్చింది మొన్న పండగకి. ముందే తెచ్చింది. పండగ కంటే ముందే వచ్చింది మా అమ్మ. మేమైతే ఇవి చప్పటి చకినాలు చేసుకున్నాం. కొందరైతే కారమివి చేసుకుంటారు. దాంట్లో కారం యాడ్ చేసుకుంటారండి. వీటికి నార్మల్ బియ్యం కంటే రేషన్ బియ్యమే వాడాలండి. చాలా బాగా కుదురుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.